జై భీమ్ బహుజన సోదరులకు డాక్టర్ పిపిఎస్ ఈఏఓ టీవీ ఛానల్ స్వాగతం సుస్వాగతం. సోదరులారా, మన విద్యా విధానం గురించి ఈరోజు మీకు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు మనకు ప్రభుత్వ పాఠశాలల్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమంలో కానీ ఎగ్జాంపుల్గా నేను మీకు ఈ ప్రభుత్వ లెక్కలన్నీ మీకు చెప్పదలుచుకున్నాను. పార్లమెంట్లో మొన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చినటువంటి ఈ స్టాటిస్టిక్స్ ఇది ఏంటంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో విద్యా విధానం గురించి, పిల్లలతో మన ఇంటరాక్షన్ గురించి మాట్లాడినప్పుడు ఆయన ఆ స్కూల్స్, ఆ ప్రెమిసెస్, ఎందుకంటే ఆయన కూడా రూరల్ ఏరియా నుంచి వచ్చినటువంటి వాడే కాబట్టి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని వచ్చేటటువంటి వాడే కాబట్టి ఆయనకి ఈ విద్యా విధానం పైన, ప్రభుత్వ పాఠశాలలపైన పూర్తి అవగాహన తప్పకుండా ఆయనకి ఉంటుంది. ఎందుకంటే ఆయన యూనివర్సిటీ వరకు కూడా ఆ పాఠశాలలోనే చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ప్రభుత్వ విద్యని ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నారంటే మనకి ఈ స్టాటిస్టిక్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఏంటంటే 16,640 స్కూల్స్లో సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళు చెప్పేటట్టు 26 జిల్లాల్లో 16,640 స్కూల్స్ సింగిల్ టీచర్. అంటే స్కూల్ మొత్తానికి ఒక టీచరే ఉంటాడు. అన్ని క్లాసులకు, సపోజ్ మన ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు ఉండింది అనుకోండి, లేకపోతే 5వ క్లాస్ వరకు ఉండింది అనుకోండి ప్రాథమిక పాఠశాలలో. అందులో ఆయన ఒక్క టీచరే ఉంటాడు. 1వ క్లాస్కు, 2వ క్లాస్కు, 3వ క్లాస్కు, 4వ క్లాస్కు, 5వ క్లాస్కి ఒక టీచరే. ఒక టీచర్తో ఆయన స్కూల్స్ని రన్ చేయాలి. ఇది సాధ్యమా? అంటే ఆ స్కూల్స్ని ఇంక నెక్స్ట్ ఈ అకాడమిక్ ఇయర్కి ఏం చేస్తారంటే, ఈ స్కూల్స్లో మినిమం స్ట్రెంత్ రారు కదా. ఒక టీచరే ఉన్నప్పుడు పిల్లల్ని పేరెంట్స్ తీసుకొచ్చి చేర్పిస్తారా? స్కూల్ అడ్మిషన్ తీసుకోరు కదా. దాన్ని ఆ విధంగా అక్కడ స్ట్రెంత్ అనేది పడిపోతుంది. పడిపోయినప్పుడు 50 కన్నా తక్కువ ఉంటే కనుక ఆ స్కూల్స్ని మేము మూసేస్తున్నాము, స్ట్రెంత్ లేదు కాబట్టి అని ఆ ప్రెమిసెస్ని, స్కూల్ ప్రెమిసెస్ని అంతా కూడా ఆ ఊరి పెత్తందారి లెక్క ఆ అడ్డాగాది తయారైపోతుంది. అంటే ప్రభుత్వ భూమి, ప్రభుత్వ పాఠశాల ఆ యొక్క ప్రాంగణము అందు వేస్ట్ అయిపోవడమే కాకుండా అక్కడ రకరకాల కార్యక్రమాలు చేసేదానికి అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. 2, ఈ యొక్క సింగిల్ టీచరు స్కూల్స్లో మరి పిల్లలకి విద్య ఎలా వాళ్ళు అభ్యసించే పరిస్థితి ఉంటుంది? అక్కడ ఉండదు. అంటే నెక్స్ట్ ఇయర్ ఈ 16,000 స్కూల్స్ని కూడా మూసేటువంటి కార్యక్రమం. ఉండేటువంటి 60,000 స్కూల్స్ ఏమో ఉన్నాయి. ఆ స్కూల్స్లో ఈ యొక్క 16,000 స్కూల్స్ని మూసేస్తారు. ఇప్పుడు ఈ సంవత్సరము అంతకుముందు సంవత్సరం అకాడమిక్ ఇయర్లో 4,000 స్కూల్స్ని ఇదే పద్ధతిలో మూసేశారు. అంటే ఒక మంచి కుక్క ఇంటికి కాపలా కాస్తూ ఉంది. ఆ కుక్కని మనం దాటుకొని లోపలికి వెళ్ళలేము కాబట్టి దాన్ని చంపేస్తే కానీ మన లోపలికి వెళ్ళలేము. చంపాలంటే ఊరికే చంపితే దాన్ని ఒప్పుకోరు కదా, పబ్లిక్ ఒప్పుకోరు, ఆ యజమాని కూడా ఒప్పుకోడు. ఇట్ ఈస్ ఎ మ్యాడ్ డాగ్, అది పిచ్చి కుక్క అది, కాబట్టి దాన్ని చంపకపోతే కనుక ప్రమాదము అని చెప్పేసి చంపేస్తారు. అప్పుడు ఈజీగా వాళ్ళు దొంగతనం చేసుకోవడానికి వీలవుతుంది. ఆ విధంగానే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు లేరు కాబట్టి మేము మూసేస్తున్నాం స్కూల్స్ని అని చెప్పి ఈ 16,000 స్కూల్స్ని ఇంకా రాబోయేటువంటి అకాడమిక్ ఇయర్కి మూసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. మరి ఇది మన రాష్ట్రంలోనైనా అంటే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తము సుమారుగా 1,06,730 స్కూల్స్ని ఈ రోజులో వాళ్ళు సింగిల్ టీచర్తో నడుపుతూ ఉన్నారు. సింగిల్ టీచర్తో నడపడం వల్ల విద్యార్థుల యొక్క అడ్మిషన్స్ గణనీయంగా తగ్గిపోయినప్పుడు 50 కన్నా తక్కువ ఉన్నారు కాబట్టి ఆ స్కూల్స్ని మూసేయండి అంటే ప్రభుత్వము ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఉచిత విద్య, ఉచిత వైద్యము, ఈ రెండింటికి దూరంగా పారిపోతూ ఉన్నది. మన దగ్గరేమో పేదల దగ్గర ట్యాక్స్లు కలెక్ట్ చేస్తూ ఉన్నారు, జిఎస్టీలని, ఆర్ఎస్టీలని, సిఎస్టీలని కలెక్ట్ చేస్తూ ఉన్నారు. మనకి వాళ్ళకి అవన్నీ కలెక్ట్ చేసి నాణ్యమైనటువంటి విద్య ఇవ్వకుండా, నాణ్యమైనటువంటి వైద్యం ఇవ్వకుండా ఈ విధంగా ఈ స్కూల్స్ని మూసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఫస్ట్ ఈ యొక్క దేశంలో అంతా కూడా మొట్టమొదటి స్థానంలో ఉండేది ఆంధ్రప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర,
తర్వాత కర్ణాటక, తర్వాత ఉత్తరప్రదేశ్, ఈ యొక్క స్టేట్స్లో సింగిల్ టీచర్ స్కూల్స్ అన్నిటినీ కూడా వేల సంఖ్యలో ఉన్నాయి. వాటిని రాబోయేటువంటి రోజుల్లో పూర్తిగా మూసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. వీటిని ఎవరు ప్రశ్నించాలి? మనం చూసాం కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు. ఇలాంటి యూత్ ముందుకు రావాలి. ఎందుకంటే ఈ యొక్క హ్మ్, ఇది పెద్ద పెద్ద సమస్య. రేపు రాబోయేటువంటి రోజుల్లో మన దేశం కానివ్వండి, మన రాష్ట్రం కానివ్వండి, విద్యా విధానంలో వెనకబడిపోయిందంటే కనుక అక్షరాస్యత అనేది ఎక్కడుంటుంది? నీకు ఇలిటరసీ రేట్ అనేది గణనీయంగా పెరిగిపోతుంది. మనమేమో విద్యా విధానానికి దగ్గరగా వెళ్ళాలా, విద్యను అందరూ విద్యాభ్యాసం చేయాలి, అందరికీ విద్య కావాలి, విద్య లేని వాడు వింత పశువు లాంటి వాడు అని చెప్పినటువంటి ఈ జరిగేటువంటి కార్యక్రమంలో చెప్తూ ఉంటే, మరి ప్రభుత్వాలు విద్యని ఈ విధంగా గణనీయంగా తగ్గించేస్తే 16,000 మంది టీచర్స్ని రేపు వాళ్ళు అన్ఎంప్లాయీస్గా తయారు చేస్తారు. అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం బదులు కొత్తగా అన్ఎంప్లాయ్మెంట్ని పనిచేసేటువంటి వాళ్ళని కంపల్సరీ రిటైర్మెంట్ అనో ఇంకొక రిటైర్మెంట్ అని చెప్పి ఇచ్చి రేపు దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తుంది ఈ ప్రభుత్వము. దీన్ని మీరు అందరూ కూడా గమనించాలి. గమనించి దీన్ని ఎక్కడ పడితే అక్కడ మనం ప్రశ్నించకపోతే కనుక రేపు మన బిడ్డలకి చదువులు అనేది ఉండవు. మళ్ళా మనము పాత రోజులకి వెళ్ళి గోచి పెట్టుకొని పొలాల్లో పనిచేసే కార్యక్రమే జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీన్ని మీరు అందరూ గమనించి ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క కామెంట్స్ బాక్స్లో మీరు తెలియజేయండి. తప్పకుండా మనం ఈ యొక్క ఛానల్ ద్వారా మన వాళ్ళకి ఆ బహుజనులని ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. మరొకసారి జై భీమ్ తరలా.